భారతదేశంలో కుల వ్యవస్థ, రిజర్వేషన్లు, మత మార్పిడి వంటి అంశాలు ఎప్పుడూ సున్నితమైనవే. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలక తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. హిందూ మతం, సిక్కిజం, బౌద్ధం నుండి క్రిస్టియానిటీలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారని కోర్టు స్పష్టంగా తెలిపింది. ఈ నిర్ణయం సామాజిక, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. ఈ తీర్పు ప్రకారం ఒక వ్యక్తి మొదట ఎస్సీ వర్గానికి చెందినవాడైనా తర్వాత క్రైస్తవం లేదా ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారితే అతనికి ఇకపై ఎస్సీ హోదా వర్తించదు. అంటే అతను రిజర్వేషన్లు, ప్రభుత్వ ప్రయోజనాలు మరియు ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేడు. ఇది పూర్తిగా అమలులో ఉండే నియమమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు నేపథ్యం కూడా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతనిపై దాడి జరిగిందని ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టాడు. కానీ అతను ఇప్పటికే మతం మార్చుకున్నందున అతనికి ఎస్సీ హోదా వర్తించదని కోర్టు తేల్చింది. అందువల్ల ఆ కేసును కూడా రద్దు చేసింది. ఈ తీర్పు వెనుక ప్రధానంగా ఉన్న చట్టం కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఆర్డర్ 1950. ఈ చట్టం ప్రకారం ఎస్సీ హోదా కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర మతాల్లో కుల వ్యవస్థ అధికారికంగా గుర్తించబడదని భావించి ఆ మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా ఇవ్వలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి ఒకేసారి వేరే మతాన్ని అనుసరిస్తూ ఎస్సీ హోదాను కొనసాగించలేడని తెలిపింది. ఈ నిబంధన పూర్తిగా అమల్లో ఉంటుందని, ఎలాంటి మినహాయింపులు ఉండవని కూడా స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పు ప్రభావం ప్రధానంగా మత మార్పిడి చేసిన దళితుడిపై పడుతుంది. ముఖ్యంగా క్రైస్తవ లేదా ఇతర ముస్లిం మతాల్లోకి మారిన వారు రిజర్వేషన్లు మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ కూడా వారికి అందదు. అయితే ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది చట్ట ప్రకారం సరైన నిర్ణయం అని అంటున్నారు. కుల వ్యవస్థ ఉన్న మతాలకు మాత్రమే ఎస్సీ హోదా వర్తించాలి అని వారు భావిస్తున్నారు. మరోవైపు మతం మారినా కుల వివక్ష కొనసాగుతుందని, దళిత, క్రైస్తవులు మరియు ముస్లింలకు కూడా అదే రక్షణ ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్నారు. ఇది ఒక సామాజిక ప్రశ్నను ముందుకు తెచ్చింది. కులం అనేది కేవలం మతంతోని సంబంధమా లేక సమాజంలో ఉన్న వివక్షతోనూ సంబంధమా? ఈ అంశంపై భవిష్యత్తులో మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఎస్సీ హోదా మతంతో అనుసంధానంగా ఉందని స్పష్టం చేసింది. ఇతర మతాల్లోకి మారితే ఆ హోదా కోల్పోతారని తేలింది. ఈ నిర్ణయం భవిష్యత్తులో రిజర్వేషన్ విధానం, మత మార్పిడి మరియు సామాజిక సమానత్వంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.